యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ నేడు ఆలేరు పట్టణంలో నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన యూత్ కాంగ్రెస్ విజయోత్సవ సన్మాన కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీల్రా ఐలయ్య మాట్లాడుతూ గత ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కష్టపడి పనిచేస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజాపాలన కొనసాగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులకు పదవుల్లో ప్రాతినిధ్యమిచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆడపు సంజీవరెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్యారెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, వెంకటస్వామి, మండల మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, నాయకురాలు పావని, యూత్ కాంగ్రెస్ నాయకులు మంగ కిరణ్ కుమార్, నందరాజు, సురేష్, మహేష్ తదితరులు ఉన్నారు. అదే కాకుండా యూత్ కాంగ్రెస్ అంటే నిజంగా కూడా కాంగ్రెస్ కు ఒక పునాది నుంచి చాకచక్యంగా ఒక్కొక్క అడుగు మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ మీదికి రావాలని కోరుకుంటూ ఆలయ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి పారదర్శకంగా సంస్థాగతంగా పటిష్టం చేసుకోవడం కోసం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గెలుపొందినటువంటి అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు మంగ కిరణ్ గారికి, అదేవిధంగా మండలంలో గెలిచినటువంటి అన్ని మండల శాఖలకు పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎలక్షన్లు అన్నప్పుడు గెలుపోటలు సాధ్యం. ఎవరైనా తక్కువ ఓట్లతోటి సెకండ్ ప్లేస్లో ఉన్నా అది గెలుపుకు నాందిగా ముందుకు పోవాలి తప్ప మేము ఓడిపోయాం అనుకునేది కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రం. ఈ సముద్రంలో మీకు అవకాశం వచ్చింది, పార్టిసిపేట్ చేయడమే గొప్ప అవకాశం. సరే, ఎక్కువ తక్కువ అనేది దాన్ని మనం పట్టింపు కాకుండా ఇంకా మీకు భవిష్యత్తులో రేపు కాంగ్రెస్ పార్టీలో కూడా మంచి భవిష్యత్తు ఉండడం కోసం మొదటగా మీ సేవలు యువజన కాంగ్రెస్లో వినియోగించుకొని మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం రావడానికి, ఈ ప్రజాపాలన రావడానికి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ పాత్ర గణనీయంగా ఉందని చెప్పి చెప్పక తప్పదు. గ్రామ స్థాయిలో మీరందరూ గట్టిగా పటిష్టంగా ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో, ప్రతి వార్డులో కాంగ్రెస్ సైనికులకు మీరు యువజన కాంగ్రెస్ పనిచేసారు కాబట్టి ఆ గెలుపు సాధ్యమైంది. ఆలేరులో మాత్రం తప్పకుండా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కృషి వల్లనే ఇంత పెద్ద భారీ మెజార్టీ అని చెప్పక తప్పదు. అందులో భాగంగా ఈరోజు ఏదైతే యూత్ కాంగ్రెస్లో ఉన్నటువంటి మీరందరికీ రేపు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుంది. మీ సేవలు ఇంకా కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వినియోగించుకోవడం కోసం స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తారని చెప్పి మీకు మాటిస్తున్నా. ఏ నమ్మకంతో అయితే మీరు మొన్న కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిండ్రో అదే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పరాల్లో కూడా మీ అందరినీ బాధ్యత చేసి మీ గ్రామాలలో మీకు కూడా ప్రాధాన్యత వచ్చే విధంగా, మీకు కూడా గుర్తింపు ఇచ్చే విధంగా రేపు స్థానిక సంస్థల్లో కూడా బలోపేతం చేసి ఎవరైతే ముందుకు వస్తారో యువతకే పెద్దపీట వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గతంలో కార్పొరేషన్లు కానీ పార్టీ పదవులు ఇవ్వకపోతే మొన్న గెలిచిన సంవత్సరంలోనే ఆన్లైన్లోనే 30 కార్పొరేషన్ చైర్మన్లుగా చేసుకున్నాం. ఇంకా 30 కూడా ఈ నెలాఖరు జనవరి సంక్రాంతి లోపు ఫిలప్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే చాకచక్యంగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ పనిచేస్తారో వాళ్ళకి తప్పకుండా అవకాశాలు కల్పిస్తాం. మీకు అవకాశాలు ఉంటాయి. దానికి నిదర్శనం మీ బల్మూరు వెంకట్కు ఎమ్మెల్సీ ఇచ్చినాం. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా అతి చిన్న వయసులో రాజ్యసభకు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ కూడా అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు మీ లెక్క చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ పనిచేశారు. కాబట్టి అక్కడ సెంట్రల్లో సోనియమ్మ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ గుర్తించి
ఒకరిని రాజ్యసభకు, ఒకరిని ఎమ్మెల్సీగా పంపింది. ఇవాళ మన రాష్ట్ర అధ్యక్షుడు కూడా మహేష్ గౌడ్ కూడా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి, యూత్ కాంగ్రెస్ సేవలు చేసింది కాబట్టి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడికి ఆ యూత్ కాంగ్రెస్ సేవలు చేసిన అతనికి ఇచ్చిందంటే, మీరంతా కూడా ఇప్పుడు మీరు చేసే ప్రతి పని రేపు మీ జీవితంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్ట్ కానీ అవసరమైతే పోటీ చేసే తత్వంలో మీకు ముందుగా ప్రాధాన్యత ఉంటుంది.